హాయ్ ఇలా అంత మంచేనా? నేను 2024లో నా జీవితంలో జరిగిన అద్భుతాలు ఆలోచించండి, అన్నీ జరుగుతాయి, అడగండి అన్నీ దొరుకుతాయి అని చెప్పేసి ఒక వీడియో చేసిన. దాంట్లో ఒకరు అక్క 2012 నుంచే మీకు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసా అని చెప్పేసి అడిగిరనమాట. సో 2012లో కనుక చూస్తే అప్పుడు ఆండ్రాయిడ్ మొబైల్స్ అంతగనం లేవు, యూట్యూబ్ వీడియోస్ అనేవి అంతగనం లేవు. మరి అప్పుడు నాకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎట్లా తెలిసింది? అబ్సల్యూట్లీ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు ఏమీ తెలియదు. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లలో చూసి అమ్మో ఇలాంటిది ఒకటి ఉందా అని చెప్పేసి నా డైరీని నేను తిరగేసుకున్నప్పుడు నేను చూసిన అద్భుతాలు అనమాట ఇవి. మరి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అసలు ఏం తెలియకుండా ఇవన్నీ నేను ఎట్లా చేసిన అంటే, ఈ వీడియో నేను చేయడానికి గల ముఖ్య కారణం ఏంటిదంటే, యూనివర్స్లో ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని, మీకు కావాల్సింది మీరు తీసుకోవాల్సిన పద్ధతిని బై డిఫాల్ట్గా దేవుడు మనలో సృష్టించిండు. అంటే ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డ పాలు తాగాలి, ఆకలేస్తుంది అనే మాటలు చెప్పలేదు కాబట్టి ఏడవడం మొదలు పెడుతుంది. ఆ ఏడుపు మరి చంటి బిడ్డ ఆకలి కోసమే ఏడుస్తుంది అనే విషయం అమ్మకి ఎట్లా తెలుస్తుంది కదా? ఇట్స్ అన్ ఎమోషన్. సో ప్రతి మనిషికి ఎమోషన్స్ అనేవి ఉంటాయి. ఈ ఎమోషన్సే మనకు కావలసిన వస్తువుని మనం వెతుక్కోవడానికి మనకి సహాయపడతాయి. సో నా లోపల ఆ టైంలో ఉన్న ఎమోషన్ ఏంటిది అంటే, మనము యూనివర్స్ తోటి ఎమోషన్స్తోనే కనెక్ట్ అవుతాం. యూనివర్స్కి ఎటువంటి భాష లేదు, అక్కడ హిందీ ఇంగ్లీష్ ఇవేవి లేవు. మనకి యూనివర్స్కి మనకి మధ్యలో ఉన్న భాష అంటూ ఉంటే ఫీలింగ్స్, ఎమోషన్స్ మాత్రమే. మనం దేనికి సంతోషపడుతున్నాం, మనం దేనికి బాధపడుతున్నాం అనే విషయాలతో మాత్రమే యూనివర్స్తో మనము కనెక్టెడ్ అయ్యి ఉంటాం. సో అప్పుడు నాకున్న ఎమోషన్స్ ఏంటి అంటే, నా చిన్నతనంలో నాకు బట్టలు కానివ్వండి, ఏదైనా సరే, బట్టలైనా చెప్పులైనా ఏవైనా కూడా ఒకరికి నచ్చలేదు అని చెప్పేసి నాకొద్దు, ఇది నేను వాడుకొని నాకు బుద్ధి తీరిపోయింది, ఇక నాకు ఈ వస్తువు వద్దు అని పారేసిన వస్తువులు ఉంటాయి చూసిండ్రా, అవి తీసుకొచ్చి మాత్రమే నాకు ఇచ్చేటోళ్ళు. అప్పుడు నా లోపల విపరీతమైన బాధ, ఫ్రస్ట్రేషన్ అనేది ఉండేది. అంటే వాళ్ళకు నచ్చలేదు అని పారేసినప్పుడు అది తీసుకొచ్చి నాకు ఇచ్చి నన్ను సంతోషపడమంటే నేను ఎట్లా సంతోషపడతా? నాకు నచ్చింది అనేది ఒకటి ఉంటుంది కదా, నీకు నచ్చిందా లేదా అని ఎవరు నన్ను అడగరే, నాకు నచ్చింది ఏంటిది అని ఎవరు నాకు ఇప్పించరే అని చెప్పి నేనప్పుడు చాలా అంటే చాలా బాధపడేదాన్ని. 2010 సెప్టెంబర్ 15వ తారీఖు నాకు స్వాతంత్రం వచ్చిన రోజు. సో నా జీవితానికి నాకు ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో అప్పటి నుంచి నేను నాకు ఇష్టమైనవి ఏంటివి అనే వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టిన. అప్పుడు నా లైఫ్ అబ్సల్యూట్లీ ఆన్ రోడ్. కానీ కలలు కనడానికి ఖర్చు అవ్వదు కదా. సో ఒక ఫ్రెండ్ నాకు ఇచ్చిన ఈ డైరీ ఏదైతే ఉందో, అప్పుడు 2010-11లో కూడా నాకు డైరీలు తెలియదు. అంటే నేను అంతకు ముందు డైరీలలో రాసుకునేదాన్ని. అంటే మనకు మామూలుగా అన్నయ్య వాళ్ళకో లేకపోతే ఏదైనా ఆఫీసులనో అట్లా ఎల్ఐసి పాలసీ వాళ్ళు ఇచ్చిన డైరీస్ అవి ఉంటాయి కదా. సో అలాంటి డైరీస్లలో నేను చిన్నప్పుడు రాసుకునేదాన్ని. ఒక్కొక్క రోజు జరిగిన విషయాలు, రేపు చేయాల్సిన టాస్క్ ఏంటిది, ఇలాంటివి నేను రాసుకునేదాన్ని. కానీ ఆ తర్వాత డైరీలు రాసుకోవడం, కలలు కనడం అనే ఒక విషయమే నా లైఫ్ నుంచి డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత 10-11లో కూడా నాకు ఎటువంటి డైరీస్ లేవు. కానీ బుక్కులలో నేను రాసుకునేదాన్ని, డ్రాయింగ్ కూడా నేను బాగా చేసుకునేదాన్ని. అయితే 2012లో ఒక ఫ్రెండ్ నాకు ఈ డైరీ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి స్టేషనరీ షాప్ ఉంది. అప్పుడు వాళ్ళకి డైరీస్ ఇట్లా వస్తాయి కదా. సో దాంట్లో నుంచి ఒక డైరీ నాకు ఇవ్వడం జరిగింది. ఈ డైరీలో నేను చెప్పిన కదా కలలు కనడానికి ఖర్చు అవ్వదు అని చెప్పేసి. సో నా పాత అలవాటు ఏదైతే ఉందో ఆ అలవాటు ప్రకారంగా ఇవి ఉంటే బాగుండు, ఇవి నా ఇష్టాలు, ఇవి నా కోరికలు, ఇవి నా కలలు అని చెప్పేసి నేను ఈ డైరీలో అన్నీ కూడా రాసుకోవడం జరిగింది. ఈ డైరీలో 2012లో నేను నా జీవితం ఇట్లుండాలని నేను ఏదైతే రాసినానో యాజ్ ఇట్ ఈజ్గా అవన్నీ కూడా నాకు దొరికినాయి. దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను ఈ బ్లాక్ బీట్స్ది చెప్పిన కదా, బ్లాక్ బీట్స్ది ఇట్లాంటిది కావాలని నేను అనుకున్నా, ఇది నాకు దొరికిందని చెప్పిన కదా. జనవరి 2012 ట్యూస్డే 17th రోజు నాకు ఇట్లాంటి పట్టీలు అంటే ఇష్టం అని చెప్పి రాసుకున్నా. ఈ డిజైన్ చూడండి ఒకసారి, పట్టీల డిజైన్ చూడండి ఒకసారి.
ఇదిగోండి, చూడండి ఒకసారి ఈ డిజైన్ ఒకసారి గమనించండి. ఈ చెక్స్ ఇట్లా ఇట్లా క్రాస్గా ఉంది. అండ్ కింద ఈ చుక్కలు చూడండి, అవే చుక్కలు, అవే బొట్లు. చూసిరా? ఇట్లాగా మనము గట్టిగా మనసులో అనుకున్నాము అంటే ఇదంతా కూడా ఏంటిదంటే మన సబ్కాన్షియస్ మైండ్లో మన డ్రీమ్ని ఫిల్ చేయడం, ఎమోషన్స్ తోటి ఫిల్ చేయడం. మన సబ్కాన్షియస్ మైండ్కి కూడా భాష లేదు, దాంట్లో ఉన్న భాషల్లో పెయిన్ ఆర్ ప్లెజర్. మీరు దేనికైతే ప్లెజర్గా ఫీల్ అవుతున్నారో అప్పుడు మీకు పాజిటివ్ హార్మోన్స్, హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, అండ్ మీరు ఇంకా యాక్టివ్గా పనిచేయడం, ఇంకా బాగా యాక్షన్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వాటి ఫలితంగా మీరు ఏదైతే కలగన్నారో అది సాధించడానికి మీ జర్నీ అనేది వెళ్తుంది. సో ఇది మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు ఎవరు కూడా. అంటే బుక్కులలో బొమ్మలేసి రాసి పెట్టుకొని రోజు వాటిని చూడంగానే దొరికిపోతాయని అనుకోవద్దు. బుక్కులలో బొమ్మలేసి రాసి పెట్టుకోవడం అనేది మీ సబ్కాన్షియస్ మైండ్ని ఎమోషన్తో ఫిల్ చేయడానికి మాత్రమే. మీరు ఎప్పుడైతే యాక్షన్స్ తీసుకోవడం మొదలు పెడతారో అప్పుడు మాత్రమే మీరు వీటన్నింటిని కూడా రీచ్ అవుతారు. సో అండ్ ఇది మాత్రమే కాదు, నేను 10th క్లాస్లో కూడా చదువుకోవడానికి టైం టేబుల్ మొత్తం కూడా రాసుకొని అద్దం మీద నేను అది పేస్ట్ చేసి పెట్టుకొని ప్రతిరోజు ఆ టైం టేబుల్ని నేను చూసేదాన్ని. కరెక్ట్గా టైం టు టైం, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ చదువుకొని నేను స్కూల్లో టాపర్ అయినా. సో టాపర్ అవ్వాలి, బాగా చదవాలి అనేది మాటికి నేను ఎప్పుడైతే 1కి 4 సార్లు అనుకున్నానో అది సాధించిన. సో దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటిది అంటే యూనివర్స్లో అన్నీ ఉన్నాయి. మీరు వెతుక్కొని మీకేది కావాలనేది తీసుకోవాలి అంటే ఫస్ట్ సెట్ యువర్ గోల్. మీరు గోల్ని సెట్ చేయండి, దానికి ఆ గోల్కి మీకున్న ఎమోషన్ ఏంటిది అనేది చూడండి. ఆ ఎమోషన్స్ యొక్క స్ట్రెంగ్త్, ఇంటెన్సిటీ అని అంటారు. ఇంటెన్సిటీ ఎంత ఉంది, స్ట్రాంగ్గా దాని గురించి ఆలోచించండి. అండ్ మీ ముందుకు వచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకుంటూ యాక్షన్స్ తీసుకోండి, అప్పుడే మీరు రీచ్ అవుతారు. సో ఇదన్నమాట నా లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీ. అదేది తెలియకుండానే ఇదంతా కూడా బై డిఫాల్ట్గా మన లోపల యూనివర్స్ మనకి ఇచ్చి ఉన్నది, అది మనం తెలుసుకోవడం మాత్రమే ఆలస్యం. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్. నా లా ఆఫ్ అట్రాక్షన్ నేను సాధించింది, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు కూడా జీవితంలో కావాలనుకున్నవన్నీ కూడా సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.